ఆ! అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకప్పుడు బెల్టుల షాపులు చాలా ఉండేవి ఈ పుట్టపాకల. పుట్టపాకల. ఆ! అయితే మేము ఏదైనా షాప్‌లో ఏదన్నా పప్పు ఏదన్నా కొనుక్కోవడానికి ఎళ్ళాలన్నా గాని ఇవి తాగే వాళ్ళే లైన్‌గా కూర్చునేది. ఆ! అంటే పోవాలన్నా వాస్తవానికి పొద్దున పొద్దున చాయకి బదులు మార్నింగ్ చాయ్ బదులు మందు మందే తాగేది. తాగేదంట. మందే తాగేది. ఆ! పోవాలన్నా గాని ఇబ్బందయ్యేది. హ్మ్. ఇంగా ఎప్పుడు 24 గంటలు ఆడనే కూర్చునేది. ఆ! ఇంగ ఇంట్లో గొడవలయ్యేయి పనులు చేయక సరిగా. హ్మ్. ఆ! హ్మ్. ఇక చాలా ఇబ్బంది పడ్డాము. హ్మ్. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు అది నిషేధించి బెల్ట్ షాపులని తీసేసిండు. బెల్ట్ షాపులు మొత్తం ఆ! బందయిపోయినాయి. మొత్తం బందయిపోయినాయి. గల్లీకి ఒకటి ఉండేనటగా నిజమేనా? గల్లీకి ఒకటి గాదు 4, 5 ఉన్నాయండి. ఆ! ఇళ్ళల్లో గూడా అమ్మేవాళ్ళు. ఇంట్లల్లో గూడా ఆ! అమ్మేవాళ్ళా? ఆ! ఆ! ఇళ్ళల్లో తాగుర్రి, ఊగుర్రి, ఊగుండ్రి, సంసారాలన్నీ నాశనం పండండ్రి, జేయర్రి. పొర్లాడండ్రి. ఆ! దాంట్లోనే టైమింగ్స్ లేదు. ఆడవాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉండేది అప్పుడు. ఆ! ఇప్పుడు ఈ వైన్ షాపులు గూడా మధ్యాహ్నం 12కి ఓపెన్ చేస్తా ఉన్నాడు. అవును. అంటే ఈ తెలంగాణలో గాని, ఇటు పక్కన ఆంధ్రాలో గాని ఎక్కడ గూడా ఈ రూల్ లేదు. ఓన్లీ మీ మునుగోడులే. మా మునుగోడులో ఉంది గాబట్టే ఇప్పుడు ఆ! ఏమని? నిషేధం చేస్తామని మర్చిపోదు. మేము అందరం అదే అడిగినాం ఆడవాళ్ళం మాకు పెసారానికి వచ్చినప్పుడు. ఆ! అందుకని చేసిండు మాట నిలబెట్టుకున్నాడు. ఎందుకు అదొక్కటే అడిగిర్రు? ఎందుకంటే సంసారాలు ఆగమై చాలా మంది ఆగమైనాయి సారు. అప్పులల్లో కూరుకుపోయారు మొత్తం పని చేయకుండా మొత్తం ఆ! మొత్తం దానికే పెడుతున్నారు ఇటు అన్నట్టు. 500 రూపాయలు పని చేస్తే దానిలో 200, 300 అక్కడ తాగుడికే. 500కి 600 చేస్తున్నారు. 500 పని చేస్తే వంటకి సామాన్ దొరకాలంటేనేమో పైసలు దొరకవు. హ్మ్. అదే ఇప్పుడు తాగడానికి అనేసరికి అదేందో ఏమో 500 అంటే 1000 రూపాయలు దొరుకుతాయి. అదేందో తెలియట్లేదు, ఆ. అస్సలు తెలియట్లేదు. మొత్తం గుడి దగ్గర ఇప్పుడు మామూలుగా గుడి దగ్గర బండ్లు ఉంటాయో లేవో తెలియదు కానీ వైన్స్ దగ్గర మాత్రం కంపల్సరీ బండ్లు లైన్ ఇంకా. లైన్. ఆ. మళ్ళీ ఎట్లా అనుకుంటున్నావు, జాతర జాతరే. ఇటు గుడాలు కావాలి ఇంకా. ఇప్పుడు గవర్నమెంట్ అంటది కదా అదేమంటారుగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో అన్ని పెడుతుంది, కరెక్టే, మంచిగా ఉంది. మీరు అమ్మడం కూడా తప్పే కదా. ఏమనంటే ఆబ్కారీ శాఖ వల్లనే గవర్నమెంట్ నడుస్తుంది అంటారు. ఈ ఫ్రీ పథకాలన్నీ ఎట్లా వస్తున్నాయి అంటారు. మాకు ఆబ్కారీ శాఖ మొత్తం బంద్ పెట్టి ఫ్రీ బంద్ పెట్టండి. ఫ్రీ బస్ అని కాదు, మాకు అన్ని ఏ పథకాలు లేకున్నా పర్లేదు కానీ ఆబ్కారీ బంద్ పెట్టండి. అంతే కదా. ఇప్పుడు ఎంతమంది కాదు మాకు పథకాలు దేనికి? ఆ. ఇప్పుడు మేము పోదాల్చుకుంటే ఉంటే పోతాం, లేకపోతే లేదు. బస్సుకి విద్య వైద్యం ఇవ్వండి ఉచితంగా, కాదు మిగతా అన్ని బంద్ ఇప్పుడు పెట్టండి. రేవంత్ రెడ్డి సార్ మీకు ఫ్రీ బస్సు పెట్టిండు. అవును. మంచిగా తీర్థయాత్రలు అన్ని అటు ఎందుకు తిరిగేస్తారట కదా. ఇప్పుడు ఆడవాళ్ళు తిరిగి వస్తారు, అంటే మగవాళ్ళు ఇంట్లో ఒక నిమిషం ఇంకో ఆ. ఫ్రీ బస్ గురించి మనందరం ఇట్లా ఫోన్లలో చూస్తున్నాం కామెడీగా, కానీ రియల్ గా అంటారుగా మంచిగా సదుపాయం పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. డైలీ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఉమ్, రోజు పోయి వస్తున్నారు. వాళ్ళకి ఎంత మిగులుతుంది? ఉమ్, ఒక దాదాపు ఒక స్టూడెంట్ కి ఫీజు కట్టేంత మిగులుతుంది. ఉమ్. మనం ఎంతసేపటికి రీల్స్ లలో చూసుకుంటాం కదా. ఇట్లా ఫ్రీ బస్ గురించి ఇంత కామెడీగా చెప్పకండి. అంటే నిజంగా చాలా మంది- బాధపడే బాగా దాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎంతసేపటి మన ఫోన్ లో చూసి ఇట్లా అయింది అట్లా అయింది అంటారు, కానీ దాని గురించి గెటాన్ అయిన వాళ్ళు కూడా చాలా కాదు, మంది ఇప్పుడు ఉన్నారు. ఫ్రీ బస్సు వల్ల ఇద్దరు భార్య భర్తలు వాళ్ళు గొడవ పెట్టుకొని భార్య బస్ ఎక్కిపోతుంది. అవన్నీ మనం ఎంతగా మనం ఒక్కటే చూస్తున్నాం, ఆ. అదొక్కటే చూస్తున్నాం అన్నట్టు. ఆ. లేబర్ ఉన్నారు అనుకో, ఇప్పుడు హైదరాబాద్ నుంచి మున్గోడుకు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఎంత ఛార్జ్ అవుతుంది చెప్పండి. అదంతా ఎంత బెనిఫిట్ అవుతుంది? అంటే మంచి పథకం అండి. మంచిదే, కానీ మనం చేస్తున్నాం దాన్ని బ్యాడ్ గా. మనం ఈ ఫోన్ లేక కొట్టుకుంటారు కదా చుట్టూ పట్టుకొని. అదే అంటున్నా, చెప్తుంది అదే కదా. వాళ్ళు పెట్టిన పథకం కరెక్టే, మనం కట్టింది మన తప్పు. అది కండక్టర్ కూడా రెస్పెక్ట్ ఇస్తలేడండి. ఫ్రీ బస్ అని రెస్పెక్ట్ ఇస్తలేడు అసలు. ఏంది మీరే టికెట్ తీసుకుంటారా ఏంది అని అంటారు. ఇప్పుడు మా డబ్బులు అయితే కట్ అవుతున్నాయి కదా. పాపం మహిళలకు ఈ మా- ఇబ్బంది వల్ల. కాదు, మా డబ్బులు అయితే కట్ అవుతున్నాయి కదండి. ఆ, ఫ్రీ టికెట్ అయినా మా అయితే కట్ అవుతున్నాయిగా. ఉమ్, అసలు ఏంది మీ ఆడవాళ్ళు ఉండేటలకు బస్సు ఆపడ ఉరుకుతూనే ఉంటాడు. వాళ్ళు వస్తలేరు, పైనుంచి కడితేనేగా ఫ్రీగా వస్తుంది. అది ఫ్రీగా వచ్చినట్టు ఎట్లు మాకు కేటాయించినాయే కదా. ఉమ్, కేటాయించినప్పుడు మాకు టికెట్ మీద వాడు పైసలు కట్టుకుంటూ ఉండాలి పైనుంచి. ఉమ్, కట్టుకున్నప్పుడు మాకు టికెట్ ఫ్రీ అని ఎందుకు అంటారు వీళ్ళు? ఒకటే టికెట్ కొడతాడా ఉమ్, మన డబ్బులు ఇయ్యి అంటాడు. మళ్ళీ అవును. ఫ్రీయే కదా. మళ్ళీ ఆధార్ ఎందుకు? ఉమ్, మళ్ళీ మీకోసమే ఫ్రీ బస్సులు అంటుర్రు. ఉమ్, మళ్ళీ ఆధార్ లేకుంటే కూడా కొట్టాలి టికెట్. ఉమ్.
మొత్తానికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిర్ణయం మంచి నిర్ణయమేనా? చాలా మంచిది. ఈ విద్య మామూలుగా ఈ మద్యపాన నిషేధం అయితే 100% కరెక్ట్. బెల్ షాపులు నివారించిండు, ఇటు వైన్ షాపులు ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడు నా మార్నింగ్ లేవంగానే వేయటోళ్ళు ఏదైతుందంటే వెహికల్ లేక కూడా గట్టుపల్లి దాకా వేయటోళ్ళు లేరు. ఇప్పుడు మాకు గట్టుపల్లి దొరుకుతుంది, నారాయణపురం పోవాలి కదా, పోయేటోళ్ళు ఇక్కడ వైన్ షాపులు లేవు. లేదు, ఇక్కడ వైన్స్ లేదు, గట్టుపల్లి పోవాలి. మాకు వైన్స్ లేదు. 5 కిలోమీటర్స్ వస్తుంది, 4.5 అట్లా. 5 కిలోమీటర్లు గట్టుపల్లి పోవాలి. ఇంకొకటి ఏంది ఏదో అన్నారు 8 కిలోమీటర్స్. 8 కిలోమీటర్లు బండి ఉంటేనే పోవాలి. బండి లేని వాళ్ళు ఏమైతుందంటే తెప్పించుకున్నారు అనుకో అంతవరకే స్టాప్ అవుతున్నారు. అదే ఇక్కడ ఉన్నారు అనుకో స్టాప్ ఉండదు అన్నట్టుగా మొత్తం ఇంకా పడ్డాక కింద పడాలి, కింద పడుతున్నా లెక్క అట్లా అవుతుంది అన్నట్టు. చాలా కానీ రాజగోపాల్ రెడ్డి కొందరు తిడతా ఉన్నారు, ఎందుకు ఈ పని చేసి, కానీ ఏ విషయంలో తిడుతున్నారు అనేది మాకు తెలియదు. అంటే ఇప్పుడు అబ్బాయిలకు ఎట్లయినా కోపమే కదా, ఇప్పుడు మేమంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, అబ్బాయిలు అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా. ఏంది దొరకలేదా, ఏమంటే మార్నింగ్ దాకా వర్క్ చేస్తారు కదా, నైట్ పోవడానికి ఇబ్బంది అయ్యి కూడా పోరు, తాగడానికి గిట్ట ఎవరైనా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా పోరు. వాళ్ళకి ఏమనిపిస్తుంది, కోపం వస్తుంది, అబ్బా కొంచెం నైట్ వేద్దామంట లేకపోయా అని ఫీల్ అవుతారు అన్నట్టు. అదే బెల్ షాప్ వేద్దాం కదా అన్నట్టు ఫీల్ అవుతారు. వాళ్ళకి బాధ తప్పించి మేమైతే హ్యాపీగా ఉన్నాం. మహిళలంతా సంతోషంగానే ఉన్నారు. కొంచెం బెటరే కదా. అంత కొంతమంది నిత్యం తాగే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి దొరకట్లేదు కదా. కాదు, ఇక్కడ ఉన్న రూల్ ఎక్కడా లేదు. అవును, అందుకే మునుగోడు మండలానికే ఉంది, అందుకే ఆయన క్రేజ్ వచ్చింది కదా. లేకపోతే మినిస్టర్ అయితే కూడా వార్తలు వస్తా ఉన్నాయి. అయినా కాకుండా ఆయన అంత గొప్పోడే రాజగోపాల్ రెడ్డి. అంతే అండి. ఎడ్యుకేషన్ పరంగా కూడా గవర్నమెంట్ స్కూలల్లో బాగా చదివిన వాళ్ళకు వాళ్ళ అమ్మ సుశీలమ్మ ఫౌండేషన్ తరఫున సొంత డబ్బులతోటి 25,000 ఫస్ట్ వచ్చిన వాళ్ళకు, సెకండ్ వచ్చిన వాళ్ళకు 15,000, థర్డ్ వచ్చిన వాళ్ళకు 75 ఇస్తుండు ప్రైజ్ మనీ. అందుకని పిల్లలు కూడా పోటీ పడి చదువుతారు. ఇప్పుడు మా ఊర్లో కూడా వచ్చినాయి. స్కూల్ చూడండి, మంచిగా చేసిండు. స్కూల్ కొంపెల్లి దగ్గర కూడా స్కూల్ మంచిగా చేసిండు. ఇంతకు ముందు అసలు స్కూల్ చూడడానికే బాగుండకపోయేది, మంచిగా చేసిండు కొంపెల్లి. మేము చూసుంటాం కదా. ఇప్పుడు మేము క్లాస్ ఫస్ట్ రావాలి, మాకు డబ్బులు వస్తాయి అన్నట్టు పోటీ పడి 25,000 ఇస్తుండ్రండి కోమటిరెడ్డి రాజు వాళ్ళ అమ్మ ఫౌండేషన్ తరఫున, సుశీలమ్మ ఫౌండేషన్. సెకండ్ వస్తే 15,000, థర్డ్ వస్తే 75. బానే చాలా మంది పేదవారికి కూడా బెనిఫిట్ కదండి ఇది. అనిపిస్తే మాత్రం కంపల్సరీ హెల్ప్ చేస్తాడు. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు రాజేశ్వరి. పుట్టపాకేనా మీది? బై బర్త్ పుట్టపాక. అంటే ఇక్కడనే అత్తగారికన్నా అమ్మగారికన్నా ఇక్కడనే ఇదే లైన్. ఎట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తా ఉంది? కేసీఆర్ అంతకుముందు కేసీఆర్ ఉండే, ఎట్లా ఉంది వీళ్ళిద్దరు పాలన? అంటే వాస్తవానికి ఎవరైనా గానీ ఏం చేసేది ఉండదు గానీ ఉన్నదానే చేయాల్సిందే. కాకపోతే మేము విన్న, మాకైతే తెలియదు రాజకీయాల గురించి, మేము విన్న ప్రకారం అయితే కేసీఆర్ ఏం చేసిండంటే ఉచితాలు ఇచ్చి మమ్మల్ని బాగా అలవాటు చేసిండు. దానికి ఉచితాలకు అలవాటు చేసిండు అన్నట్టు. అంటే మేమని కాదు, బేసిక్ గా రాకపాయే. అయ్యో ఇప్పుడు అట్లానే సరికి పింఛన్ వాళ్ళు ఏమైతుంది అనుకుంటున్నావు, 4,000 ఇస్తాడు ఇంకా ఇస్తలేడు, 4,000 ఇస్తాడు ఇంకా ఇస్తలేడు. ఏ నుంచి వస్తుంది? ఇప్పుడు వాళ్ళకి బాగానే పెంచుతున్నారు, అంటే ముసలిళ్ళకి పెంచుతున్నారు. మీ ఎంగేజ్ లో ఉన్న వాళ్ళం మేమేం చేస్తున్నాం, కూరగాయలకి వంట సామాన్లకి వాటికి రేట్ ఎక్కువ పెడుతున్నాం. అది ఆలోచిస్తలేరు వాళ్ళు. ఎట్లా ఫ్రీ ఇస్తారు కదా అని ఆలోచిస్తున్నాం గానీ మనకి ఇట్లా పెరుగుతుంది. ఇప్పుడు గ్యాస్ అనుకో, ఏదైనా ఇంటి సామాను పెరుగుతుంది, అన్ని పెరుగుతున్నాయి. ఆలోచిస్తలేము మనం. ఎంతసేపటికి మనకి ఫ్రీ ఇస్తలేడాయే, నాకు ఆ పైసలు ఇస్తలేడా, ఈ పైసలు అలా ఆలోచిస్తలేరు. అప్పు చేయొద్దు, అప్పు లేకుండా ఉండాలని ఆలోచిస్తారు. ఎంతసేపటికి ఫ్రీకే. 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వనప్పుడు ఏమో ఎవరు అడగలేదు. వాళ్ళే అంటారు కదా తులం బంగారం నేను కూడా ఇస్తా అంటున్నా. అదే చెప్తున్నా. ఇప్పుడు 10 ఏండ్లు రేషన్, నేను పెళ్ళై నాకు 9 ఏండ్లు, మొన్న ఎక్కింది నాకు రేషన్ కార్డులా. ఇదే ఊర్లో ఒకటే షాప్, మళ్ళా ఒకటే రేషన్ షాపు. 10 సంవత్సరాల నుంచి లేదు రేషన్. 9 నాకు పెళ్ళై 8 సంవత్సరాలు అయింది, రాలే. మొన్న వచ్చింది, నాకు పిల్లలతో సహా వెళ్ళి 3 ఏండ్ల పిల్లలతో సహా ఎక్కింది. అది ఎవరు గమనించాడు? ఎంత సేపటికి నాకు ఫ్రీ ఇస్తలేడో. నేను అది అట్లా ఆలోచించొద్దు అంటున్నా. నేను కూడా ఉచితాల గురించి ఆలోచించకండి. మనకి ఎంత తక్కువ ఇస్తారు. ఇప్పుడు రూపాయికి సన్న బియ్యం ఇస్తున్నాడు, చాలా మంది బెనిఫిట్ అవుతుంది. నిజం చెప్పాలా? అదే తింటున్నాం. బియ్యం అయితే మంచిగానే ఉన్నాయి. అయినా 3 నెలలే ఒకటేసారి ఇస్తుండు. బియ్యం కొనే అవసరం కూడా లేదు, సన్న బియ్యం కొనే అవసరం లేదు. ఇవే సరిపోతున్నాయి.
నెల వచ్చే వరకు ఇవే సరిపోతున్నాయి బియ్యం. ఇందిరా మీన్లు వచ్చినాయా ఇక్కడ? అవును చేయలేదు కూడా వచ్చింది. మా ఆయన కూడా మీకు ఇందిరా మీన్లు వచ్చిందా? వచ్చింది వచ్చింది. ఆ. ఆహాహా. మాకు వచ్చింది. అయితే ఈ కంట్రోల్ బియ్యం సన్న బియ్యం ఇస్తున్నా కానీ ఒకటి మాకు ఇంతగానం చేస్తుంది కదా, ఇన్ని వేల కోట్లు. ఒక్కటే నాకు కోపం కాదు రేవంత్ రెడ్డి గురించి, ఏది లేదు. ఇన్ని వేల కోట్లు ఇస్తురు రైతు బంధు అనుకో, ఎప్పుడు ఇస్తుండో, ఇచ్చినప్పుడు మనకు దాని గురించి తెలియదు. మేము రైతులం కాదు, మాకు తెలియదు దాని గురించి. ఓకే. మాది ఎంత జస్ట్ ఒక 60 crores ఉండొచ్చు, 56 ఎంతో 60 crores ఉంటది. ఏది ముద్రలోను చేనేత రుణమాఫీ, అది మాత్రం చేయడానికి 1 year నుంచి దాన్ని డిలే చేస్తున్నారు. దాని గురించి ఇక్కడ అందరు బాధపడుతున్నారు చాలా మంది. ఇప్పుడు పనులు లేవండి చేనేతకు, ఏది అంటే మీరు పని చేనేత లేదు. పని నేను చేస్తారా? చేనేత పనులు లేవు. ఇప్పుడు ఈ ఓడి లోను అని తెచ్చుకున్నాము అందరం, ముద్రా లోను 2 లక్షలు తెచ్చుకుంటే మాఫీ అయితే మొత్తం అయినాయంట కానీ ఇక్కడ కాలేదు. ఇంకా అకౌంట్ లో డబ్బులునే అనుకోండి, ఎంబడే కట్ చేస్తారు వడ్డీ కింద. మా దగ్గర 2 days ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసినారు. ఇస్తామని చెప్పిపోయినారు అధికారులు. అధికారుల నిర్లక్ష్యమో తెలియదు, గవర్నమెంట్ ఇప్పుడు మంత్రికి కూడా తెలియదు. ఇచ్చిన మంత్రి ఆయనకు తెలిసిన ఆయన కాదు దీని గురించి. అది ప్రాబ్లమ్ ఫాల్టో తెలియదు, ఇది ఫాల్టో తెలియదు, అధికారుల ఫాల్టో తెలియదు. మాకు మాత్రం రీచ్ కావట్లేదు. అది ఇస్తామని జీవోలు వచ్చినాయి అని చెప్తారు, స్టేటస్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది తప్పించి అది మాత్రం రావట్లేదు. అదొక్కటే బ్యాడ్. ఈడైతే ఇక్కడైతే ఒక్కటి మాఫీ చేస్తే బాగుంటుంది మాకు చేనేత వాళ్ళకి. చెప్పండి గట్టిగా మరి మీ ఎమ్మెల్యేకి. ఎమ్మెల్యే గారు కూడా మాది ముద్రాలోను మాఫీ చేయండి. గంతే ఏం లేదు. ఇస్తాడు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు వెళ్తారు, లేడీస్ వెళ్ళలేము సరే కదా. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు వీడియో ద్వారా చెప్పండి, చూస్తాడు కదా మాకు న్యూస్లో. అదొక్కటి చేయాలి, ఆయనకి పదవి రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఏం కానీ పదవి? ఏదన్నా మంత్రి పదవి ఆహా, మినిస్టరా? ఆయనకు ఆయన ఆయనకు సీఎం అవుతాడట, నిజంగా సీఎం క్యాండిడేట్ ఆయన? 100% అంతే. వామ్మో, ఎందుకు? ఆయన ఇప్పుడు ఆయన ఏమంటారు మంత్రి అయినా కాకపోయినా మా లెవెల్లో మాత్రం ఆయన మంత్రి చేస్తాడు. ఆయన అంటారు అనుకుంటే చేస్తాడు అన్నట్టు. మద్యపాన నిషేధం ఎంతమంది పోలీసులు అడ్డుపడ్డా గానీ ఆగలేదు. ఆయన సిస్టమ్ ఆయనది అంతే. మాట ఇచ్చిందంటే వదిలేడు అన్నట్టు. కరోనా టైంలో కూడా అండి అందరికి పండ్లు, కూరగాయలు, బియ్యం అన్ని సరఫరా చేసారు సుశీలమ్మ ఫౌండేషన్ అందరికి. 3000 కుటుంబాలు ఉంటాయి ఇక్కడ, అందరికి సరఫరా చేసిర్రు. ఆయన అనుకున్నాడంటే అది జరిగి తీరుతుందండి. కానీ మాది ఒక్కటే అనుకోవట్లేదు. చేనేత రుణమాఫీ కొంచెం జరిగితే మాకు మంచిగా ఉంటదండి. అందరు కొంచెం ఇది పని లేక ఇబ్బంది పడుతున్నారు కదా, అంతే కట్టలేక. మినిస్టర్ అయితే చేస్తాడు మీకు ఫస్ట్ అదే. అదే ఆయన ఆలోచన కూడా అదే ఉండేమో మేబీ. ఖచ్చితంగా మినిస్టర్ అవుతాడు. ఇప్పుడు ఇక్కడ మీ పుట్టపాకలే 30-40 బెల్ షాపులను క్లోజ్ చేయించండి. అంటే క్లోజ్ చేయించడం ఏంది, మిస్టేక్ అమ్ముతురని తెలిసినా గానీ ఫైన్లు, పోలీసులు అరెస్ట్ చేయడము చాలా స్ట్రిక్ట్ ఉంది. ఒక్క కాల్ అయిందంటే చాలా ఎమ్మటే వస్తారు అన్నట్టు అట్లుంది. మళ్ళా గెలుస్తాడా రాజగోపాల్ రెడ్డి? పార్టీలకు అతీతంగా అయితే గెలుస్తాడు కంపల్సరీ. సంబంధం రాజగోపాల్ రెడ్డి లేదు అంతే. ఇంతకు ముందు ఎట్లుందో తెలియదు కానీ ఈ 3 years లో మాత్రం చాలా గిటాన్ అయ్యిండు ఆయన అంటే ఇక ఎక్కడ తెలియని వాళ్ళని మునుగోడు ఆయన రాజీనామా చేయడం వల్లనే కదా మునుగోడు నియోజకవర్గం తెలిసింది. ఎట్లా అసలు ఎవరన్నా తెలుసా మునుగోడు నియోజకవర్గం తెలుసా? మొత్తం అసలు ఏమనంటే ఎక్కడెక్కడ నుంచో కాల్స్ చేస్తున్నారు మాకు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఉంది, అసలు ఎవరైనా ఉన్నారా మంత్రులు, ఎంత మంది మంత్రులు వచ్చారు మన కాడికి, తెలంగాణ మొత్తం మంత్రులు అంతా ఇక్కడనే ఉన్నారు. కేటీఆర్ వచ్చి గట్టుపల్లి ఉంటాడా వచ్చి ఉంటాడా? ఆయన స్థాయి ఏంది అట్లేంది, ఆయన హస్బెండ్ వచ్చిండు అంటే ఆయన చేయడం వల్లనే కదా. ఆయన రాజీనామా చేయడం ఒక మాకు ప్లస్ పాయింట్. ఆయన నష్టపోయినా ఆయన అన్నాడు ఆయన నీ పేరు నష్టపోయినా గానీ మాకు మాత్రం ప్లస్ చేసిండు. కనీసం మునుగోడు నియోజకవర్గం అంటే ఏంటో తెలిసింది వాళ్ళందరికి. అట్లా తెలిపజేసిండు అంతే మరి ఆయన వల్లనే. ఇప్పుడు ఏడైనా అసలు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఇక అది బ్రాండ్ అంతే. ఇక